సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళే ముందు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో మీకంటూ ఒక మంచి పేరు ఉంది. మామూలుగా కాదు, ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇళ్ల పట్టాల దగ్గర నుంచి బీదవాడి దగ్గర నుంచి బీడీ కార్మికుల దగ్గర నుంచి పద్మశాలీలు ఎవరైతే ఉన్న చీరలు వేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ టైంలో మీకే ఓటేస్తామని అన్నారు. బట్ ఎందుకంటే ఏమైంది, ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ప్రధానంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం అనేది బీసీలు ఉండేటువంటి నియోజకవర్గం, బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి నియోజకవర్గం. కానీ దాంట్లో హనుమకొండకు వచ్చేసే వరకు కూడా వినయభాస్కర్ కూడా బీసీఏ. ఒక నగరాన్ని ఇద్దరు బీసీలు కొన్నేళ్లుగా పరిపాలిస్తాను, దీన్ని ఎట్టి పరిస్థితులలో విచ్ఛిన్నం చేయాలని జరిగినటువంటి కుట్రలో భాగంగానే మేము ఓడిపోవాల్సి వచ్చింది. ప్రధానంగా మా నియోజకవర్గం. కేసీఆర్ గారు రాష్ట్రంలో 119 మంది శాసనసభ్యులలో హయ్యెస్ట్ ఫండ్స్ నాకే ఇచ్చారు. హయ్యెస్ట్ డెవలప్మెంట్ నా దగ్గరనే జరిగింది. ఏది కావాలంటే అది ఇచ్చారు. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఏది కావాలంటే అది ఇచ్చారు. 3 సంవత్సరాలు మేయర్గా నేను చేశాను. ఆ నగరానికి గొప్పగా పనిచేశాను. ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను. దాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టడం జరిగింది. అటువంటి పరిస్థితులలో నా ఏజ్కు ఒక బీసీగా మా కమ్యూనిటీ రాష్ట్రంలోనే అతిపెద్ద కమ్యూనిటీ, మేము ఎక్కడ ముందుకెళ్తామో అన్న ఒక భావనతోటి కొన్ని వివిధ అంశాలతోటి అవన్నీ కూడా క్రోడీకరించుకొని మా వెనుక జరిగినటువంటి మా మీద జరిగినటువంటి దాడే మా ఓటమి. ఇటువంటి దాడిలో మాకేముంటుంది, బీసీలు అంటేనే సాధు జంతువులు అంటోళ్ళు. ఎక్కడైనా సిన్సియర్గా పనిచేస్తారు తప్ప బ్యాక్ స్టాపింగ్ ఈ కుట్రలు రావు. ఈ కుట్రలు ఇవన్నీ కూడా జరిగినటువంటి ఆ నియోజకవర్గంలో మన వాళ్ళు మనకే దాన్ని చేయడం జరిగింది. వీళ్ళు భవిష్యత్తులో ఇంకా గొప్పగా ఎదిగితే ఈ ప్రాంతము బాగుపడుతుంది, ఈ ప్రాంతానికి ఉపయోగం ఉంటుందని ఎక్కడ కూడా ఆలోచించలేదు. అటువంటి పరిస్థితులలో ఆ నియోజకవర్గాన్ని మీరు ఊహించరు. ఆ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి నేను ఎమ్మెల్యేగా పూర్తయ్యే వరకు ఇన్ని వేల కోట్లు ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, ఒక మోడ్రన్ బస్ స్టాండ్, దేశంలోనే అత్యున్నతమైనటువంటి బస్ స్టాండ్ 66 కోట్లతోటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి రోడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ, ఎఫ్ఎస్టిపి ఫీకల్ సెస్ ట్రీట్మెంట్ ప్లాంట్, అదేవిధంగా ఎంఎస్ఎంఈ కేంద్ర ప్రభుత్వ నిధులతో, ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వ మీ యొక్క ల్యాండ్ అది 300 కోట్లతోటి, ఇలా చెప్పుకుంటూ పోతే భవిష్యత్తు ఇన్నర్ రింగ్ రోడ్డు, భవిష్యత్తు కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేసిన పట్టాలు, పద్మశాలీలకు బీమా, పెన్షను, ఇలా చెప్పుకుంటూ పోతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 4100 కోట్లతోటి అభివృద్ధి చేసినాం. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఆరోపణలు చేసినా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఏ ఒక్క ఆరోపణ నిర్ధారణ చేసిల్లా. ఎక్కడైతే ఆరోపణ చేసిల్లో వాళ్ళే మా దగ్గరకు వచ్చి మేము తప్పు చేసినాము అని చెప్పి నాతోటే ప్రెస్ మీట్ పెట్టించారు. తప్పు జరిగింది, నీ ఇలాంటివన్నీ వదులుకోవడం అన్నది. మరి ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులలో మీరు అడిగినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నే ఇవాళ ప్రజలు కూడా అంటే నేను పర్సనల్గా బేసిక్గా మీ నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్ట్ చేశాను ఎలక్షన్స్కి ముందు. మొత్తం నేను ఇప్పుడు చెప్పినటువంటి ఏరియాస్ అన్నిటికీ కూడా నేను తిరగడం జరిగింది, నేను మాట్లాడడం జరిగింది ప్రజలతోటి. ఆ టైంలో కొండా సురేఖ అనే వ్యక్తికి 3rd ప్లేస్ ఉంటే ఎర్రబల్లి ప్రదీప్ రావుకి 2nd ప్లేస్ ఇచ్చారు. దాని తర్వాత నన్నపనేని నరేందర్ మీరు 1st ప్లేస్లో. అంటే నేను చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా ఆ టైంలో. అలాంటిది ఓడిపోయారు అనగానే షాక్ అయినట్టు అనిపించింది. అండ్ మోరోవర్ ప్రదీప్ రావు విషయంలో కూడా చాలామందికి ఏంటంటే ఈసారి బీజేపీని ఇలా 50-50% ఉండే. దాని తర్వాత 1st ప్లేస్లో అయితే నన్నపనేని నరేందర్కే మేము ఓటేస్తాం, ఎందుకంటే మాకు పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇవన్నీ వచ్చాయని చెప్పినటువంటి మనుషులు సడన్గా కొండా సురేఖ అనగానే నేను ఒక్కసారిగా కంగు తిన్నాను. అందుకే ఫస్ట్ క్వశ్చన్ వేయాల్సి వచ్చింది. మీరు ఒక మనిషి ఏమైనా తప్పు చేస్తే కానీ, ప్రజల పట్ల శ్రద్ధ చూపకపోవడం కానీ, ఏదో ఒక తప్పిదాల వల్ల ఓడిపోతాడు. ఏ తప్పు చేయకుండా
ఒక బీసీగా ఏ తప్పు చేయకుండా కుట్రల వల్ల ఓడిపోయినటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే ఇవాళ ఈ రోజున మీరు అంటే కుట్రలు ఎవరు చేశారని అంటున్నారు? కుట్రలు ఎవరు చేశారని నియోజకవర్గ ప్రజలను ఎవరిని తట్టి లేపినా అడుగు చెప్తారు. నియోజకవర్గంలో 5,000 ఓట్లు ఉన్నటువంటి బీజేపీ 50,000 ఓట్లకు వచ్చిందండి. ఎక్కడి నుండి వచ్చిందండి? 2 సంవత్సరాల ముందు మున్సిపల్ ఎన్నికలైతే 24 డివిజన్లకు 20 డివిజన్లు గెలిపిస్తాను నేను. 2 సంవత్సరాలకే నన్నపనేని నరేందర్ చేసినటువంటి తప్పేంటి? కేటీఆర్ గారు చెప్పారు చాలా బాహాటంగా, ఇంత పెద్ద సభ కేసీఆర్ గారు చెప్పారు, ఇన్ని వేల మందితో 75,000 మందితో ఒక నియోజకవర్గంలో సభ పెట్టడం మామూలు విషయం కాదని. కేసీఆర్ గారి దగ్గరికి ఇట్లా లోపలికి రూమ్లోకి పోతున్నా నన్ను చూసి ఈ మాట చెప్పి కంగ్రాట్స్ అని చెప్పాడు. పెద్ద ఆయన ఆశీర్వదిస్తే. ఎలకతుర్తి మీ నియోజకవర్గంలోకి వస్తుందా? కాదు 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 నేను కేటీఆర్ గారి సభ మీటింగ్ పెట్టినప్పుడు వచ్చిన జనాన్ని చూసి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో వారు చెప్పినటువంటి మాట, అప్పటికి ఇంకా 2023 ఎలక్షన్ కాలేదు. ఇంత పెద్ద సభ ఒక నియోజకవర్గంలో అంతమంది రావడం అనేది మామూలు విషయం కాదని అంత సంతోషంగా వారు ఆశీర్వదించి పంపారు. ఆ రోజు ఆల్ ది బెస్ట్ అని చెప్పి కంగ్రాట్స్ అని చెప్పి ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు ఉన్నాడు నాతో పాటు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి అంత జనాదరణ, ఇంత మంచి పని చేసినాం, ఏం తప్పు చేసినామని అంటే మేము కూడా ఒకటే అనుకున్నాం, ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు, పని చేసేటోని వదిలేసి అనవసరంగా ఎవరో చెప్పింది విని మేము ఇవాళ నష్టపోయినామని చెప్పి. మరి అటువంటి సమయంలో ఇవాళ మీరు ఎలా ఓడిపోయారని మీరు అడుగుతున్నారు. ఎవరి కారణంతో ఓడిపోయారని అంటే ఒక కారణం అంటూ లేదండి, అది ఒక కారణం అంటూ లేదు. ప్రధానంగా కారణాలు చిన్నవి ఒక 100 ఉన్నా కానీ ఒకే ఒక పెద్ద కారణం ఉంది అక్కడ. అదే ఇవాళ మా యొక్క ఓటమికి ప్రధానమైనటువంటి కారణం. వాళ్ళు చేసినటువంటి కుట్రలో ఇవాళ కేసీఆర్ గారు అన్ని రకాలుగా మమ్మల్ని ఎంత అంటే చిన్న వాళ్ళ పిల్లలాగా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ఇవాళ అన్ని రకాలుగా చూసుకొని ఇవాళ ఇంత దూరం తీసుకొస్తే నేలమట్టం చేసిల్లండి. ఆ జిల్లాదే మాట్లాడుతున్నా నేను, ఆ జిల్లా దాటి ఒక్కరి గురించి కూడా నేను మాట్లాడినా. ఎందుకంటే వాళ్ళు మాకు ఇంట్లో తల్లిదండ్రులు ఎట్లనో మాకు అట్లా అంత గొప్పోళ్ళు వాళ్ళు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ని ఇంత దూరం తీసుకొచ్చిళ్ళు, కానీ ఆ జిల్లాని నేలమట్టం చేసిళ్ళు. మా బాధ అంతా ఏంటంటే కేసీఆర్ గారు నిర్మాణం చేసిన ఎవరెస్ట్ శిఖరం అంతా ఉండే అటువంటి నిర్మాణం ఆ జిల్లాలో చేశారు, కానీ ఆ జిల్లా ఇవాళ నష్టపోయింది.